హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. ఇలాంటి బ్యాండ్స్ ఎలా చేసుకోవాలో నేను ఈరోజు సింగిల్ క్రోషేతో చూపిస్తాను. వాటికి ఇలా థిక్దైనా పర్వాలేదు, ఇలా థిన్ హెయిర్ రబ్బర్ బ్యాండ్ ఏది ఉంటే అది తీసుకోండి. రబ్బర్ బ్యాండ్ ఏవైనా యూస్ చేసుకోవచ్చు. ఈరోజు నేను గంగా వాళ్ళది క్రిప్టో యాన్ యూస్ చేస్తున్నాను. మీకు ఏ కలర్ అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. దీనికి 4.5 mm క్రోషే హుక్ వాళ్ళే మెన్షన్ చేశారు దాని మీద. సో అండ్ దీనికి నీడిల్ ఒకటి కావాలి, ఎందుకంటే ఎండ్స్ కుట్టడం కోసం నీడిల్ కావాలి. సిజర్స్ ఏమైనా ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేయటం. ఇప్పుడు ఎలా చేయాలో మీకు ఈజీ మెథడ్ చూపిస్తాను. ఫస్ట్ ఊల్ని ఇలా రబ్బర్ బ్యాండ్కి ఒక నాట్ వేయండి, గట్టిగా వేసి అప్పుడు స్లిప్ నాట్ వేసుకుందాము. స్లిప్ నాట్ ఎలా వేయాలో చూద్దాం. ఇదిగోండి, ఇలాగా నీడిల్ని రబ్బర్ బ్యాండ్ లోపల పెట్టి థ్రెడ్ని రబ్బర్ బ్యాండ్ కింద నుంచి ఇలా లాగితే ఒక లూప్ వస్తుంది. ఆ లూప్లోంచి ఫింగర్ దగ్గర ఉన్న థ్రెడ్ లోంచి లాగితే స్లిప్ నాట్ వచ్చేసింది. ఇదిగోండి, ఇది ఈజీ మెథడ్. మీకు మళ్ళీ చూపిస్తాను. రబ్బర్ బ్యాండ్లో నుంచి ఫింగర్ దగ్గర మీరు టెన్షన్ చూసుకోండి, ఎంత కావాలో చూసుకోండి. అన్ని రౌండ్స్ మీరు ఫింగర్కి చుట్టుకోండి. ఊలు రబ్బర్ బ్యాండ్లో నుంచి హుక్ పెట్టి పైన ఊల్ని లాగితే ఇక్కడ ఒక లూప్ ఫామ్ అయింది కదా, ఆ లూప్లో నుంచి మళ్ళీ ఫింగర్ దగ్గర ఉన్న యాన్ బయటికి లాగాలి. ఇదిగోండి, స్లిప్ నాట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సింగిల్ క్రోషే అలాగే సేమ్ రబ్బర్ బ్యాండ్లో నుంచి లూప్ లాగి ఇప్పుడు 2 లూప్స్ వచ్చినాయి కదా, అదిగోండి నీడిల్ మీద 1 2 లూప్స్లో నుంచి ఫింగర్ దగ్గర ఉన్న థ్రెడ్ని తీసి ఈ 2 లూప్స్లో నుంచి బయటికి లాగాలి. ఇది సింగిల్ క్రోషే అండి. మళ్ళీ చూద్దాం ఇంకొకసారి సింగిల్ క్రోషే ఎలా చేయాలో. మీకు ఆ ఎక్స్ట్రా థ్రెడ్ మీరు ఫస్టే చేయటం మీకు రాదండి, ఈ రబ్బర్ బ్యాండ్లో పెట్టి చేయటం. దాన్ని అలా వదిలేయండి. లాస్ట్లో నీడిల్తో కూడా మనం వీవ్ చేసుకోవచ్చు. ఇలా రబ్బర్ బ్యాండ్లో నుంచి లాగి ఇదిగోండి 2 లూప్స్ వచ్చాయి కదా, 2 లూప్స్లో నుంచి ఫింగర్ దగ్గర ఉన్న యాన్ లాగితే 2 లూప్స్లో నుంచి సింగిల్ క్రోషే. మళ్ళీ చూద్దాం. రబ్బర్ బ్యాండ్లో నుంచి హుక్ బయటికి 2 లూప్స్, ఫింగర్ దగ్గర ఉన్న యాన్లో నుంచి 2 లూప్స్లోంచి బయటికి. ఇంకోసారి నీడిల్ని రబ్బర్ బ్యాండ్ లోపల నుంచి పెట్టి పైనుంచి లూప్ 2 లూప్స్ వచ్చినాయి కదా, 2 లూప్స్ని ఫింగర్ దగ్గర ఉన్న లూప్తో అది ఉండాలి. ఇలా నిట్ చేసేటప్పుడు ఈ రబ్బర్ బ్యాండ్ని ఇలా దగ్గరికి అనుకుంటూ పుల్ చేసుకుంటూ ఇలాగ సింగిల్ క్రోషేస్ రౌండ్ వేసేసుకోవటమేనండి. నా దగ్గర ఉన్న బ్యాండ్కి 40 సింగిల్ క్రోషేస్ వేసాను. మీరు చూసుకోండి, మీ బ్యాండ్ కనుక చిన్నదైతే రబ్బర్ బ్యాండ్ తక్కువే పట్టచ్చు, పెద్దదైతే కనుక ఇంకో 10 సింగిల్ క్రోషేస్ ఎక్కువే పట్టచ్చు. కానీ ఇలాగా ఒక 5 సింగిల్ క్రోషేస్ వేసాక ఇలా జరుపుకుంటూ ఉండాలి. దగ్గరికి గ్యాప్ కనపడకూడదు బ్లాక్ కలర్ది. చూడండి, ఇలాగా పైనంతా చైన్ స్టిచ్ వస్తుంది. ఇలా దగ్గరికి జరుపుకుంటూ మీరు రబ్బర్ బ్యాండ్ చుట్టూ సింగిల్ క్రోషేస్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా వేసుకుంటూ దగ్గరికి జరుపుకుంటూ నేను 40 వేసేసరికి నాకు సరిపోయింది. ఈ బ్యాండ్ చుట్టూ ఫుల్ ఫామ్ అయిపోయింది, కొంచెం కూడా బ్లాక్ కలర్ కనపడకుండా. మీకు ఇలా రబ్బర్ బ్యాండ్స్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఊల్తో చేసుకోవచ్చు మ్యాచింగ్. నాకు 40 సింగిల్ క్రోషేస్ వేస్తే ఫుల్ అయిపోయింది. ఇలాగా జరుపుకుంటూ బ్లాక్ కలర్ కనపడకుండా ఇలా పుష్ చేసుకుంటా స్టిచ్చెస్ అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు నేను స్లిప్ స్టిచ్ ఎలా వేయాలో చూపిస్తాను. ఈ లాస్ట్లో ఉంది కదా, ఇలాగా ఫస్ట్ మనం వేసిన సింగిల్ క్రోషే ఉంది కదా, ఫస్ట్ సింగిల్ క్రోషే ఆ వి షేప్ కనపడుతుంది కదా, ఆ వి షేప్ కింద నుంచి మనం నీడిల్ పోనివ్వాలి స్లిప్ స్టిచ్ కోసం. ఇదిగోండి, ఫస్ట్ సింగిల్ క్రోషే వి షేప్లో నుంచి ఆ వి షేప్ కింద నుంచి తీసి థ్రెడ్
ఫింగర్కున్న యాన్ లాగి ఇందులో నుంచి కూడా బయటికి రానివ్వాలి. అదిగోండి, అది స్లిప్ స్టిచ్. లాస్ట్లో జస్ట్ యాన్ అందులోంచి బయటికి లాగి ఎక్స్ట్రా యాన్ ఏమైనా ఉంటే కట్ చేసేయండి. ఎండ్స్ ఎలా వీవ్ చేయాలో కూడా ఇప్పుడు నేను చెప్తాను. ఇలా నాట్ వేసేసి ఎక్స్ట్రా యాన్ ఉంది కదా, అది ఫస్ట్ది నేనంటే అందులోకి పెట్టి క్రాషే చేశాను. మీకు కావాలంటే సేమ్ ఇలాగే నీడిల్లో పెట్టి ఇలాగ ఎండ్స్ అందులోకి సింగిల్ క్రోషేకే బ్యాక్ అలాగా లోపల నుంచి కుట్టుకున్నట్టు ఊళ్ళంతా చేయండి. ఇలాగ చేసి ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేయండి. ఈవెన్ స్టార్టింగ్ది కూడా మీరు ఇలాగే చేసుకోండి. చూడండి, క్యూట్ రబ్బర్ బ్యాండ్ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హెయిర్ బ్యాండ్ చేసుకునేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై చేస్తాను. థ్యాంక్ యూ.